దేశం మీదకి దేవుడు కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యమంతటిని కొట్టివేశాడు. ప్రియులారా, ఒకరిని దేవుడు పంపించాడు, అంటే యోసేపుని దేవుడు పంపించాడు. దాసునిగా అతడు అమ్మబడ్డాడు. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించబడింది. ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. ఓ సమయం వచ్చినప్పుడు ఆ బంధకాల నుండి దేవుడు అతని వెలుపటికి తీసుకొచ్చి ఆ దేశంలోని ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు ఎక్కించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఓ 17 సంవత్సరాల వయసున్న యోసేపు జీవితంలో ఈ శ్రమలన్నీ అవసరమా అని మనకు అనిపిస్తుంది. తన వయసు అప్పటికి 17 సంవత్సరాల వయసు. ఈ యోసేపు కోసం దేశం మీదకి దేవుడు కరువు రప్పించాడు. ఈ యోసేపు కోసం జీవనాధారమైన ధాన్యమంతటిని కొట్టివేశాడు. ఓ కరువు రావడానికి, జీవనాధారమంత ధాన్యమంతా కొట్టివేయబడ్డానికి ఓ 17 ఏళ్ల వయసున్న ఈ యవనస్తుడు దాసుడుగా అమ్మబడ్డాడు. ఆ చిన్న వయసులో సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించబడింది. ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. ఈ చరిత్ర అంతా చదువుతున్నప్పుడు చాలా సందర్భాలు మనకు అనిపిస్తుంది, ఈ చిన్న వయసులో ఇన్ని శ్రమలు అవసరమా, ఇన్ని పోరాటాలు అవసరమా అని అనిపిస్తుంటుంది. బైబిల్లో భక్తులు చాలామంది శ్రమలు అనుభవిస్తూ వచ్చారు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. ఏ దేశానికి వెళ్ళాలో తెలియకుండానే ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన మార్గాలు ఎన్నో పోరాటాలు. అప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. సరే, ఆ ఏజ్ని బట్టి ఆ శ్రమలు ఆయన అనుభవించారంటే సరే, ఆ పరిపక్వత ఆయనకు ఉంటుంది అనుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం తినాలో తెలీదు, ఏ దేశమో తెలీదు, తన భవిష్యత్తు ఏంటో తెలీదు. దిక్కుతోచని పరిస్థితులు దేవుని మాటను బట్టి ఆయన బయలుదేరి వచ్చాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు. తన తండ్రిని కోల్పోయాడు. తన భార్యను శత్రువులు తీసుకువెళ్ళిపోయారు. తను ప్రేమించి అభిమానంగా చూసుకున్న లోతు తనను విడిచిపోయే పరిస్థితులు వచ్చాయి. చదువుకుంటూ వెళితే అబ్రహాం గారి జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు. లేక కలిగిన కుమారుడు మోరియా పర్వతం మీద అతని బలిగా ఇమ్మని దేవుడు అడగడం, కుమారుని ఇవ్వడానికి కోసం ఆయన బయలుదేరి వెళ్ళడం, ఇవన్నీ తన జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు, వేదన, ఇవన్నీ మనం చదువుతూ వస్తాం. సరే, ఆ ఏజ్లో, ఆ వయసులో ఆ శ్రమలు అనుభవించాడంటే అది వేరే విషయం. ఓ 17 ఏళ్ల ఒక యవనస్తుడు, ఓ చిన్న కుర్రోడు, ప్రియులరా, అతని సంకెళ్ళ చేత బంధించారు. ఇనుము అతని మనసును నొప్పించింది. అన్నలందరూ కుట్ర చేసి గుంటలో పడవేశారు. కుట్రలంటే ఎలా ఉంటుందో, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో, కారణం ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఆయా సందర్భాల్లో విశ్వాస యాత్రలు సాగిపోతున్న మన జీవితంలో నాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది, నేనేం తప్పు చేశాను, కలల కనడం తప్ప, దాన్ని నా సహోదరులకు పంచుకోవడం తప్ప, ఏ పాపం చేశానని నాకు ఈ శిక్ష, ఏ నేరం చేశానని ఈ దండన, ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారని తన మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు ఆ రోజు తల ఎత్తి ఉండొచ్చండి. ఆ వయసులో ఏంటంటే, ఏ వయసులో వాళ్ళు ఆ వయసును బట్టి ఆలోచిస్తారు కదండి, ఎన్నెన్నో ఆలోచనలు తన జీవితంలో వచ్చి ఉండొచ్చు. ప్రేమైన వారా, 1-2 సంవత్సరాలు కాదు, దాదాపుగా 13 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఎన్నో శ్రమలు, అవమానాలు, నిందలు. మేలు చేస్తే అది కీడుగా తిరిగి వస్తే, మేలు చేసిన మనుషులు కీడును తలపెడితే ఎంతో బాధ, ఎంతో వేదన. నమ్మిన మనుషులే వంచేస్తే, నింద మోపితే, అవమానపరిస్తే, ఒంటి మీద వస్త్రం లేకుండా తన పై వస్త్రాన్ని కూడా విడిచి ఆయన పరిగెత్తవలసిన పరిస్థితి వస్తే, 10 సంవత్సరాలు ఆ ఇంట్లో నమ్మకముగా ఉన్నాడు. 10 సంవత్సరాలు ఆ కుటుంబ క్షేమం కోసం ప్రయాసపడ్డాడు. కానీ ఆ కుటుంబస్తులు అతని మంచితనాన్ని గుర్తించలేకపోయారు. ఓ చిన్న సమస్య వచ్చేసరికి అది ఎస్ ఆర్ నో అని విచారణ చేయకుండా అబద్ధ సాక్ష్యాన్ని నమ్మి, అబద్ధాన్ని నమ్మి అతని చెరసాలకు పంపించారు. చెరసాలు 3 సంవత్సరాలు, 13 సంవత్సరాలు తన జీవితంలో ఎన్నో పోరాటాలు, కష్టాలు, హింసలు ఇవన్నీ ఆయన అనుభవిస్తూ వచ్చాడు. ఒకరోజు వచ్చిందండి, ఆ రోజు దేవుడు చెరసాల నుండి అతని వెలుపలకు తీసుకొచ్చాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. ఐగుప్తు దేశంలో ఉన్న అధిపతులందరినీ ఏలే స్థితికి, పెద్దలందరికీ బుద్ధి చెప్పే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన మీ జీవితాలు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో విధమైన శ్రమల గుండా
ఆపదల గుండా, అపాయాల గుండా మీరు ట్రావెల్ చేస్తున్నారేమో. ఈ సమస్యకి మూలం ఏంటి? ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి? ఈ సమస్య నుండి నేను ఎప్పుడు విడుదల పొందుతాను? నేను చూసిన దర్శనం ఏంటి? నేను వెళుతున్న మార్గాలు ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? కానీ నా జీవితంలో జరుగుతున్న సంభవాలు ఏంటి? నేను చూసిన కళకు, నేను చూసిన దర్శనానికి, నేను నడుస్తున్న మార్గానికి ఏమైనా సంబంధం ఉందా? ఇలా నీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో పోరాటాలు గుండా సాగిపోతున్నవేమో. ప్రియులరా, ఓ సమయం రాబోతుంది. ఆ సమయం వచ్చినప్పుడు నిన్ను బంధించిన ప్రతి బంధకాల నుండి నా దేవుడు నీకు విడుదల దయచేయబోతున్నాడు. సంకెళ్ళ నుండి దేవుడు విడుదల దయచేయబోతున్నాడు. ఊహకు మించిన ఉన్నత కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రశస్త రాత్రి ఆ భక్తుడైన యోసేపు నుండి ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు ఎందుకు యోసేపుని మార్గంలో గుండా నడిపించారు? ఈ చిన్న ప్రాయంలో అన్ని శ్రమలు ఆయన అనుభవించడానికి కారణాలు ఏంటి? దేవుడు ఒకవేళ ఆశీర్వదించాలంటే ఈ మార్గాలు గుండానే నడిపించాలా? దేవుడు ఇవ్వాలనుకోండి, ప్రైజ్ లార్డ్, ఈ పరీక్షలన్నీ అవసరమా? ఒకేసారి అతను తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చుంటే పెట్టడా? కళ ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు, వాగ్దానం నెరవేర్చడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నా దగ్గర ₹1,00,00,000 ఉందనుకోండి, మీకు ₹1,00,00,000 ఇవ్వాలంటే అది పెద్ద కష్టమా చెప్పండి? లేదా నా దగ్గర ఒక 100 కోట్లు ఉందనుకోండి, లేదు ఉందనుకోండి, అనుకోవడం లేవని చెప్పండి. 100 కోట్లు ఏం చెప్పాలన్నా కష్టమే. నేను ఎగ్జాంపుల్గా చెప్పింది కూడా కొంతమంది నిజం అనుకుంటుంటారు. ప్రైజ్ లార్డ్. నా దగ్గర 100 కోట్లు ఉందనుకోండి, మీకు ₹1,00,00,000 ఇవ్వాలంటే పెద్ద విషయమా చెప్పండి? ఇవ్వాలని అనుకుంటే అది పెద్ద విషయం కాదు. దాన్ని ఏంటంటే 100 సార్లు 200 సార్లు తిప్పాల్సిన అవసరం లేదు కదా, ఇవ్వాలంటే ఇచ్చేయవచ్చు. సరే, దేవుడిచ్చిన దర్శనం అది, దేవుడిచ్చిన కళలవి. ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి, కళలు నెరవేర్చడానికి ఇన్ని సంవత్సరాలు అవసరమా? ఇన్ని పోరాటాలు అవసరమా? దీవించాలనుకున్న దేవుడు దీవించవచ్చు కదా, బాగు చేయాలనుకున్న దేవుడు వెంటనే బాగు చేయొచ్చు కదా. మన జీవితాల్లో మనం ఎప్పుడు ఎలా వెంటనే కార్యాలు జరిగిపోవాలి. ప్రైజ్ లార్డ్. ఇక్కడ 4 కుంటలు దిగ్గున లేచి నడిచారనుకోండి, మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. అర్థమైందండి? 4 కళ్ళు లేని వాళ్ళకి సడన్గా చూపు వచ్చేసింది అనుకోండి, అమ్మో ఈ ఊరంతా గందరగోళం అయిపోతుంది. అంతే. రేపటి రోజు కూటానికి గుడ్డి వాళ్ళందరూ ఇక్కడ ఉంటారనమాట, మీకు కూర్చోడానికి ఇక్కడ ప్లేస్ ఉంటుంది అనమాట. వెంటనే జరగాలని మనం కోరుకుంటూ ఉంటాం. వెంటనే ఇదే ఆశీర్వాదం అని కొంతమంది భావిస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. 2 ఇల్లు కట్టారంటే యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో 2 ఇల్లు కట్టారు. ఒకడు బుద్ధివంతుని, ఇంకోడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు ఇల్లు కట్టడానికి పెద్ద సమయం పట్ల, ఎందుకంటే ఫౌండేషన్ లేదు కదండి, పునాది లేదు, ఇసుక మీద అరిబరిగా ఇల్లు కట్టాడు. ఇంకొకడు పునాది వేసి రాయి మీద లేకపోతే బండ మీద ఆయన పునాది వేసి గృహాన్ని నిర్మిస్తున్నాడు. కొంచెం టైం తీసుకొనింది. పునాది వేయాలంటే త్రవ్వాలి. అయ్యా, కనబడని దానికోసం ఇంత కష్టాలు అవసరమా? పునాది ఏమైనా కనబడుతుందా? దానికోసం ఎందుకయ్యా ఇంత కష్టం, ఇంత ఇనుము, ఇంత ఇసుక, ఇంత సిమెంటు, ఇంత అవసరమా? కనబడేది బిల్డింగే కాదు అంటే ఎట్లా? ఈరోజు చాలామంది పైకి కనిపించే ఆ భవనం వైపు చూస్తారే తప్ప పునాదిని ఎవరు చూస్తారు? పునాది మీద ఎవరు ఫోకస్ చేయరు. పునాది ఎవరికి కనబడదు కూడా. అలా ఉన్నప్పుడు పునాది కోసం ఎందుకు ప్రయాసపడాలని కొంతమంది భావించవచ్చు. ప్రియమైన వారరా, ఒక ఇల్లు నిలబడాలంటే అది పునాది మీద ఆధారపడి ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కాబట్టి నేను బయట ఆశీర్వదించబడ్డాను అనేదానికన్నా క్రీస్తులో నీవు ఎంత లోతుగా వేరుపారావు, నీ పునాది ఏమిటి, క్రీస్తులో ఎంత లోతైన అనుభవంలోనికి నీవు వెళ్ళావు అనేది చాలా ముఖ్యం. పైకి ఆశీర్వదించబడ్డా. ఇప్పుడు కయ్యూను ఉన్నాడండి, తమ్ముడిని చంపాడు నరహంతకుడు. దేవుడు అతని దండించాడు, అతని శిక్షించాడు. ఈ దోష శిక్ష నేను భరించలేనని బాధపడ్డాడు. అతను బట్టి నేల శపించబడింది, అతను బట్టి భూమి శపించబడింది. అతడు దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడు. సరే, వెళ్ళగొట్టబడి దేశానికి దూరంగా వెళ్ళిపోయి ఆ తర్వాత అక్కడ ఆయన వివాహం చేసుకున్నాడు. తనకు ఒక కుమారుడు కలిగాడు. అక్కడ ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణానికి తన కుమారుని పేరు పెట్టాడు. పట్టణం కట్టినంత మాత్రానికి అది ఆశీర్వాదమా? ఆ పట్టణానికి తన కుమారుని పేరు పెట్టినంత మాత్రానికి అది ఆశీర్వాదమా? ఈరోజు చాలామంది సంపాదించిన డబ్బును బట్టి ఇది ఆశీర్వాదం అని భావిస్తారు.
ఉన్న వస్తువులను బట్టి, వాహనాలు బట్టి, పేరును బట్టి, పలుకును బట్టి దీని ఆశీర్వాదం అంటే ఎలా? క్రీస్తులో నీవెంతవరకు, నీ జీవితంలో నీవెంతవరకు వేరు పారావు? ఇద్దరు ఇల్లు కట్టారండి. ఒకడు త్వరగా కట్టేశాడు, అబ్బా ఆహా ఓహో అని అనుకున్నారు. ఇంకొకడు కొంచెం టైం తీసుకొని నిదానంగా ఇల్లును కట్టి పూర్తి చేశారండి. ఓ రోజు వచ్చింది, గాలి వచ్చింది, వర్షం కురిసింది, అది వరదలుగా మారింది. ఆ వరద వచ్చి 2 ఇళ్ల మీద పడగా ప్రియులరా, ఆ ఇసుక మీద పునాది లేని ఇల్లు కుప్పలా కూలిపోయి అడ్రస్ లేకుండా పోయింది. క్రైస్తవ సమాజమా, మనకు ఒక పునాది ఉండాలి, క్రీస్తులో నువ్వు నిలిచి ఉండాలి. ఆశీర్వాదం అనేది, అభివృద్ధి అనేది, అండ్ మనం అభివృద్ధి పొందడం అనేది, ప్రగతి పథంలో సాగిపోవడం అనేది, వాహనాలు కొనడం, మీ పిల్లలకి వివాహాలు చేయడం, మీరు ఇళ్ళు కొండో, స్థలాలు కొనడో, పొలాలు కొండో, దేశంలో గొప్పగా ఉండడం మంచిది, ఇది తప్ప నేను అనను. వీటికన్నా మూలం పునాది వేయబడాలి. మనకు స్తోత్రం చెప్పండి అది గట్టిగా హల్లెలూయా. యోసేపు చరిత్ర మనం గమనిస్తూ ఉంటే ఈ మార్గాలు కూడా, ఈ 13 సంవత్సరాలు ఈ శ్రమలకి, మహాశ్రమలకి కారణం ఏమిటి? ఈ చిన్న కుర్రోడిని సంఖ్యల చేత బంధించడం ఏంటి, బిగించడం ఏంటి? దేవుడు చూడట్లేదా? దేవుడు గమనించట్లేదా? ఎందుకు వెనువెంటనే ఆ సంఖ్యలు తెగిపోలేదు? ఇనుము అతని మనసును నొప్పిస్తున్నప్పుడు, మానసిక శోభ అనుభవిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు వెనువెంటనే అతనికి విడుదల ఇవ్వలేదు? న్యాయమేంటో అన్యాయమేంటో ప్రభువుకు తెలుసు. అన్యాయమైన తీర్పు తీర్చి అతని బంధకాల్లోనికి, చెరసాల్లోనికి పంపుతున్నప్పుడు ప్రియులరా, అక్కడ నీతి న్యాయం ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. రైట్ ఏంటో రాంగ్ ఏంటో ప్రభువుకు తెలుసు. పోతిఫర్ భార్య అబద్ధాలు చెప్పొచ్చు, అక్కడున్న వాళ్ళు అబద్ధాలు చెప్పొచ్చు, రైట్ ఏంటో రాంగ్ ఏంటో దేవుడికి తెలుసు. దేవుడు అక్కడ న్యాయం తీర్చాలి, కానీ దేవుడు మౌనముగా ఉన్నాడు. నీ జీవితంలో ఎన్నో పోరాటాలు జరుగుతున్నప్పటికీ దేవుడు ఎందుకు మౌనం వహిస్తున్నాడు? దేవుడు ఎందుకు నా విషయంలో న్యాయం తీర్చలేకపోతున్నాడు? ఎందుకు నా దేవుడు నాకు ఉత్తరం ఇవ్వకపోతున్నాడు? ఎందుకు ఈ సమస్యకి పరిష్కారం కలగట్లేదు? దేవుడికి అంతా తెలుసు కదా, దేవుడు నాతో ఉన్నాడు కదా, జరిగిన ప్రతి సంభవాలు ప్రభువుకు తెలుసు కదా, ఎందుకు దేవుడు నాకు న్యాయం తీర్చలేదనే ఆలోచన ఒకవేళ మీకు రావచ్చేమో. కానీ ప్రియులారా, మనుషులు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ యోసేపుకు దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా.